హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని అయితే కోరుకుంటున్నా. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మటుకు మా ఇంట్లో మటుకు ఉల్లికాడల చికెన్ కర్రీ అయితే తయారు చేసుకున్నాం. ఇప్పుడే ఫ్రెండ్స్ నేనైతే బజార్కి పోయి ఉల్లికాడలు అయితే తీసుకొని వచ్చిన, ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. దీంతో మటుకు చికెన్ కూర అయితే తయారు చేసుకున్నాము. కట్టెల పొయ్యి మీద చేస్తా, పొయ్యి కానీ మంట పెట్టేసిన. చూడండి ఫ్రెండ్స్, చికెన్ మటుకు మంచిగా కాలిపించుకొని చికెన్ అయితే తీసుకొని వచ్చిన. మంచిగా అయితే టేస్టీగా అయితే కర్రీ అయితే తయారు చేసుకున్నాము. ఫ్రెండ్స్, పొయ్యి అయితే మంచిగా మండుతుంది. బండిలు అయితే పెట్టుకున్నా. బండిలు పెట్టేసి నూనె వేసుకుందాం వేడెక్కినాక. అంటే చూడండి ఫ్రెండ్స్, 11:29 అయితే అవుతుంది. మేమైతే టిఫిన్ కానీ చేయలేదు. బజార్కి పోయి కొన్ని అయితే కూరగాయలు తీసుకొని ఇప్పుడైతే వచ్చినాము. అన్నం అయితే వేసి పెట్టేసిన. ఒక కూర వేసుకొని తినాలి ఫ్రెండ్స్, బాగా ఆకలి అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, బండ్లు అయితే మంచిగా వేడెక్కింది. నూనె అయితే వేసుకున్నాము. ఫ్రెండ్స్, నూనె అయితే వేడెక్కే లోపల అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే దంచుకుంటా నేనైతే. చూడండి, అల్లం తెల్లగడ్డ దంచుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, అల్లం వేసిన, తెల్లగడ్డలు అయితే మెచ్చినాయి. నూనె అయితే మంచిగా అయితే వేడెక్కింది అనమాట. చికెన్ వేసుకున్నాము. శుభ్రంగా కడిగేసి పెట్టేసిన చికెన్ వేసుకుని ఫ్రెండ్స్ కొద్దిగా అయితే ఉప్పు పసుపు వేసుకుందాం. చూడండి, వేసుకొని ఇంకా కలబెట్టేసి సన్నగా అయితే ఉడకనిద్దాము. చూడండి, మంచిగా అయితే పిండికి అంతా కలబెట్టేస్తాము. మంచిగా అయితే మగ్గనిద్దాం. అంతలోకైతే అల్లం పేస్ట్ అయితే దంచుకున్నాము. మూత పెట్టేస్తా. సన్న మంట మీద అయితే మగ్గుతుంది. చూడండి ఫ్రెండ్స్, తెల్లగడ్డల మటుకు కేజీ 380 రూపాయలు అంట. అర్ధ కేజీ తెచ్చుకున్నాం. 1000 రూపాయలకు కొన్ని కూరగాయలు కానీ రాలే ఫ్రెండ్స్. ఎక్కువైతే తెచ్చుకోలేదు. అయ్యో, ఒక అర్ధ కేజీ తెచ్చిట్టేనే 1000 రూపాయలు అయింది. ఏం తింటాం ఫ్రెండ్స్ అంత రేటు ఉంటే? అవన్నీ చదువుకొని ఇల్లంతా ఊడ్చుకొని శుభ్రంగా ఇంకా పొయ్యి కాడ అయితే కూర్చున్నా నేనైతే. బాగా ఆకలి అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే మంచిగా మెదిగింది కదా. కూరలు అయితే వేసేస్తా. మంచిగా మగ్గిపోతుంది పచ్చివాసన లేకుండా. చూడండి ఫ్రెండ్స్, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తున్నా. పచ్చిమిరకాయలు వేస్తున్నా. తర్వాత అయితే 2 టమాటాలు వేస్తాను ఫ్రెండ్స్ కూరలోకైతే. చూద్దాం, ముందు పురుగులు ఉంటాయి. సన్న పీసులు అయితే దరికేస్తా. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి. మీరు లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మంచిగా సన్నగా తరిగేసిన కదా. చూడండి ఫ్రెండ్స్, 2 టమాటాలు అయితే మంచివి ఎర్రటివి అయితే వేసిన. టమాటాలు మటుకు అగ్గునే ఉన్నాయి. 2 కేజీలు అయితే తెచ్చిన ఫ్రెండ్స్. ఇంట్లో ఊరగాయ లేదనమాట. ఊరగాయ తయారు చేసుకుందామని ఎర్రటి పండ్లు అయితే తీసుకొని వచ్చిన 40 రూపాయలకి అయితే అంతే. తర్వాత అయితే కొద్దిగా పుదీనా వేసుకుందాము. మంచిగా కలబెట్టేస్తే ఉడుకుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, కూర అయితే బాగా ఉడుకుతుంది కదా. కలబెట్టేస్తే అంతా. వంటలోకైతే ఉల్లికాడలు అయితే శుభ్రంగా కడిగేసి కూరలో వేసుకున్నాం. మంచిగా ఉడుకుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, అంతా కలబెట్టేసి కదా ఉడకనిద్దాం. ఈరోజు ఏం పొయ్యి పొగ వస్తుంది. ఇంకా మూత అయితే పెట్టేసి ఇంకా ఉల్లికాడలు అయితే కడిగేసి శుభ్రంగా అయితే కోసి సన్నగా అయితే వేసుకున్నాము. మూత పెట్టేస్తా. చూడండి ఫ్రెండ్స్, కూర మటుకు మంచిగా ఉడికిపోతుంది అనమాట. ఈ ఉల్లికాడలు అయితే కడుక్కొని వస్తాయి ఇంట్లోకి వెళ్ళి శుభ్రంగా అయితే. చూడండి ఫ్రెండ్స్, శుభ్రం అయితే చేసిన. ఇంకా కడిగేసి శుభ్రంగా సన్న పీసుల్లాగా వేస్తా. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఉల్లికాడల చికెన్ అయితే. ఇంతకుముందు చేసిన 2-3 సార్లు. ఒక బజార్లో అదే పనిగా చూసి తీసుకొని వస్తామా. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిగడ్డల మటుకు శుభ్రం అయితే చేసిన. సన్నగా అయితే కట్ చేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే కట్ చేస్తా.
చూడండి ఫ్రెండ్స్, కోడి మటుకు పుంజు అడిగినాం మేము. 2000 అంట ఫ్రెండ్స్. మాకైతే అప్పుడు ఒక 20-30 కోళ్ళు పెట్టెలు అంతా ఉండేది. ఏ చుట్టం రాని కోడి కోసి పెట్టేది. ఇప్పుడు మాకే లేకుండా పోయింది. మేము అడిగితే కోడి ఎంత రేట్ అని 2000 చెప్తున్నారు ఫ్రెండ్స్. కనీసం 300-400 అన్నా తెచ్చుకుందాం అనుకున్నాం పెట్ట. 2000 అన్నరకు వచ్చేసినాము. అది ఫ్రెండ్స్, ఉన్నప్పుడు అందరూ ఉలకబోసి పెడతాము, లేనప్పుడు గమ్మున ఉంటాం ఫ్రెండ్స్. అది పరిస్థితి. ఉన్నప్పుడు ఎప్పుడు ఉలకబోసుకోకండి, జాగ్రత్తగా ఎత్తి పెట్టుకోండి. మనకి ఎవరు పెట్టరు, తిన్నోళ్ళు ఎవరు పెట్టరు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఇలాగైతే మంచిగా కోసుకున్నా నేనైతే సన్నగా. చికెన్లో వేస్తే మటుకు మంచిగా మగ్గిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే మంచిగా ఉడుకుతాను కదా. ఇదిగో ఫ్రెండ్స్, ఈ 2-3 సార్లు నేను కడిగినా నా మనసు అయితే ఒప్పలేదు. ఇంకొకసారి అయితే శుభ్రంగా కడిగేసి చికెన్లో వేసుకుందాము ఫ్రెండ్స్. ఉల్లికాడలు మటుకు అన్నీ వేసేస్తాను, మంచిగా ఉడకనిద్దాము. బాగా మగ్గిపోతే కూర అయితే మంచిగా ఉంటుంది అనమాట. తర్వాత కారము, ధనియాల పొడి అన్నీ వేసుకుందాము. అవన్నీ ఉడికిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే ఉల్లికాడలు వేస్తాం కదా, మంచిగా కలబెట్టేద్దాము. తర్వాత అయితే కారము, ఉప్పు, ధనియాల పొడి, పసుపు వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, కారము అన్నీ వేస్తాం కదా, మంచిగా అయితే కలబెట్టేద్దాము. అయితే మంచిగా అయితే ఉడకనిద్దాం. కొద్దిగా మంట అయితే పెద్దగానే పెట్టా. ఏమో ఈరోజు మస్తు పొయ్యి సతాయిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కలబెట్టేసినాక ఉడకనిద్దాము. కూర అయితే మంచిగా దగ్గరికి వచ్చినాక చూద్దాం, మళ్ళీ ఒకసారి అయితే ఉడకనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, చికెన్లో మటుకు నీళ్ళు అయితే వేయలేదు. మంచిగా టమాటా రసము, చికెన్లో ఉన్న నీళ్ళే మంచిగా అయితే ఉడకనిద్దాం. ఇంకా కూర అయితే దగ్గరికి అయితే రానిద్దాం, బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, కూర అయితే చూద్దాము. చూడండి మంచిగా అయితే ఉడుకుతుంది. ఒకసారి అయితే కలబెట్టేసి మూత పెట్టేద్దాము. కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్. మంచిగా కాలిపించిన కాబట్టి కూర కానీ మంచి కలర్ అయితే వచ్చింది. మూత పెట్టేస్తాము. ఒక 2 నిమిషాలు అయితే ఉడకనిచ్చి దించేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చికెన్ మటుకు మంచిగా ఉడికింది అనమాట. చాలా టేస్ట్ ఉంది. ఉప్పు, కారం, మసాలా అన్నీ సరిపోయింది అనమాట. కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీర, పుదీనా వేసుకున్నాము. మస్తు పొగ వస్తుంది. అంతే ఫ్రెండ్స్, కూర అయితే దించేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఉల్లికాడల చికెన్ కర్రీ అయితే తయారైంది. ఎంత మంచిగా అయితే తయారైందో. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కానీ చేసుకోండి. మా వంట నచ్చినట్టయితే చూడండి, ఉల్లికాడలు మటుకు మంచిగా కనిపిస్తాను. నాటుకోడి కర్రీ లాగా అయితే తయారు చేసిన ఫ్రెండ్స్. ఉల్లికాడలు అయితే వేసి చూడండి, టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఎలా చేసినా. మీకు తెలియాలి కదా, అన్నం వేడి వేడి అన్నము. చూడండి ఫ్రెండ్స్, కమ్మటి ఉల్లికాడల చికెన్ అయితే తయారైంది. రండి ఫ్రెండ్స్, ఇందులో సూపర్ ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. టేస్ట్ అయితే మంచిగా ఉందన్నమాట. మీకు నచ్చితే మీరు చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. బేల్గా టమాటో నొక్కండి. కళ్ళు తిరుగుతానే ఫ్రెండ్స్, లేట్ అయింది కాబట్టి కళ్ళు తిరుగుతానే. బాయ్ ఫ్రెండ్స్.